ఈ మధ్యన మేము ఓపీలో చూస్తున్నటువంటి ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే వైడాల్ టెస్ట్. వైడాల్ టెస్ట్ అనేది టైఫాయిడ్ జ్వరం ఉందా లేదా అని తేల్చుకోవడానికి పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి రిలవెన్స్ లేదు. ఎందుకంటే టైఫాయిడ్ ఉన్నా లేకపోయినా, ఒక్కోసారి సింపుల్ మలేరియా ఉన్నా, డెంగ్యూ జ్వరం ఉన్నా, ఇదివరకు టైఫాయిడ్ వచ్చిపోయినా, టైఫాయిడ్ కోసం వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అది రాంగ్లీ పాజిటివ్ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ OH అనే యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. వాటిని మనము ల్యాబ్ లో మెజర్ చేయడం ద్వారా మనము ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది తేల్చుతాం అనమాట. దానికి అగ్లూటినేషన్ అని ఒక స్లైడ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో 20, 40, 80 వస్తే నెగిటివ్, మోర్ దెన్ 160 రెండు కూడా OH రెండు మోర్ దెన్ 160 వస్తే పాజిటివ్. కానీ ఇలా రెండు పాజిటివ్ రావడానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిన తర్వాత పట్టే టైం 1 వీక్. కొందరికి 1 వీక్ తర్వాత రాలేదనుకోండి, మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి చేస్తే అప్పుడు పాజిటివ్ రావచ్చు. కానీ ఇప్పుడు మనుషులకి టైఫాయిడ్ జ్వరం వస్తే వారం రోజులు ఆగేటువంటి పరిస్థితి ఉందా? ఇది పాత కాలంలో 19th సెంచరీలో 20th సెంచరీ స్టార్టింగ్ లో, అంటే 1900 to 1950 ఆ టైంలో మనం ఇన్వెంట్ చేసినటువంటి టెస్ట్. అప్పుడు వేరే మెథడ్స్ లేవు కాబట్టి దీనిపైన రిలే అయ్యే యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీనికి రిలవెన్స్ లేదు. ఇప్పుడు బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, మోషన్ కల్చర్, స్టూల్ కల్చర్ ఇవి చేసి కన్ఫర్మ్ చేయాలి. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20, 40 ఉంటే బయట ల్యాబ్లలో పాజిటివ్ అని రాయగానే అది పట్టుకొని వచ్చి నాకు టైఫాయిడ్ జ్వరం అంటున్నారు. అది కాదు. మోర్ దెన్ 160 ఉండి, నిజంగా మీకు అప్పుడు కూడా జ్వరం ఉంటే, యాక్టివ్ ఫీవర్ ఉండి, పెయిన్ అబ్డామిన్ ఉండి, బాడీ పైన ర్యాషెస్ వచ్చి కంటిన్యూస్ ఫీవర్ ఉంటేనే టైఫాయిడ్ పాజిటివ్. ఎవరికి వాళ్ళు ఈ 20 టైటర్, 40 టైటర్, 80 టైటర్ పట్టుకొని వచ్చి టైఫాయిడ్ పాజిటివ్ అనద్దు. మోర్ దెన్ 160, దట్టు రెండు, అంటే OH రెండు పాజిటివ్ ఉండాలి. అండ్ మోర్ దెన్ 320 అబ్సల్యూట్లీ ఫైన్.